హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో టేస్టీగా మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎప్పుడు చేసినా ఒకే విధమైన టేస్ట్ తోటి అందరికీ నచ్చేలాగా ఒకసారి మటన్ కర్రీని ఇలా చేసి చూడండి. చాలా బాగుంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, లేదంటే బిర్యానీలోకైనా, ప్లెయిన్ పులావ్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా మటన్ని ఒక అర కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి, ఒక 3-4 సార్లు. ఇక్కడ నేను లేత మటన్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక 1.5 టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి. నిమ్మరసం ఇవన్నీ వేసాక చక్కగా మటన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న కారం, ఉప్పు అన్నీ కూడా బాగా పట్టించాలి. ఇలా పట్టించిన దాన్ని మూత పెట్టేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి కొద్దిగా చెక్క, ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. దానిలోకి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ వేగాక కొద్దిగా ఒక టమాటాను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని వేసుకున్నాను. టమాటా అలాగే ఉల్లిపాయ సాఫ్ట్గా అవ్వాలి. ఈ రెండు కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి కొన్ని జీడిపప్పులే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 7-8 వరకు వేసుకున్నాను. మంచి గ్రేవీ టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ జీడిపప్పులు వేయటం వల్ల. ఇవన్నీ కూడా చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక కొద్దిగా వేసాం కదా మనం మ్యారినేషన్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మటన్ని యాడ్ చేసుకోవాలి. మటన్ వేసాక ఒక 5-10 నిమిషాల పాటు ఇలా బాగా ఉడికించుకోవాలి. అంటే మనకి మటన్లో నుంచి నీరు బయటకు వస్తుంది కదా, ఆ నీరంతా కూడా ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుతూ మూత పెట్టేసుకొని ఈ నీరంతా ఎగిరేదాకా ఉడికించాలి. మటన్లో నీరంతా ఎగిరిపోవాలి. ఇక్కడ చూసారు కదా, మటన్లో నీరేం లేదు, మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసాక ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. లేదంటే మీ కారానికి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా మీరు తినే కారాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 3 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీకి తగ్గట్లుగా వాటర్ని, మటన్ ఉడకటానికి కూడా వాటర్ కావాలి కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ని. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపాక మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. నేను తీసుకున్నది లేత మటనే కాబట్టి త్వరగానే మటన్ అనేది ఉడికిందండి. మీరు కనుక ముదురుగా ఉన్న మటన్ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి. లేదంటే కుక్కర్లో అయితే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. నాకైతే మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు పట్టింది ఇది ఉడకటానికి. ముందు ఒక పావు గంట ఉడికించుకున్నాం కదా, మొత్తం మీద ఒక 30 మినిట్స్ పడుతుంది మటన్ అనేది ఉడకడానికి. ఇలా మటన్ మెత్తగా ఉడికాక నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను. ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. దీనిలోకి తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి,
మంచి గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా, దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.